వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మా ట్రిప్లో వీడియో నేను వచ్చేసి అబ్బే వాటర్ ఫాల్స్ అనేది చూపిస్తున్నాను అండి. సో ఇక్కడ మనం ఇక్కడ పార్కింగ్ అది చేసేసి వెళ్దాం. నిన్నటిదేమో తలకావేరి చూపించాను, ఇవాళేమో అబ్బే వాటర్ ఫాల్స్ అనేవి చూపిస్తున్నాను. ఇది కొంచెం రోడ్ అంటే మనం పార్కింగ్ ప్లేస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. స్టెప్స్ లాంటివి ఉన్నాయి. సో వ్యూ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్. దీనికి టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఎంతో ఉన్నట్టుంది అడల్ట్స్కి, కిడ్స్కి 20 ఎంతో ఉన్నట్టుంది. మొత్తం అంతా కూడా మనకి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, చూస్తున్నారు కదా. సో చిన్న పిల్లలతో ఉండేవాళ్ళు ఆగి 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 వస్తున్నారు, వచ్చేసేవాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. అక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంది. సో ట్రెక్కింగ్ అది ఎలా వెళ్తున్నారు ఏంటి అనేటటువంటిది ముందుకు చూస్తూ మాట్లాడుకుందాము. అండ్ ఆ కాఫీ ప్లాంటేషన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా మొత్తం నిండిపోయి ఉంటాయండి కాఫీ ప్లాంటేషన్స్. సో మీరు చూస్తూ ఉంటే మీకు కనిపిస్తూనే ఉంటాయి. అటు ఇటు కూడా కాఫీ ప్లాంటేషన్సే కొండకి పాకిపోతాయి అన్నమాట. కొండల మీద కూడా అవే ఉండిపోతాయి. ఇవన్నీ కాఫీ ప్లాంట్స్, అటు కూడా కాఫీ ప్లాంట్స్, ఇటు కూడా కాఫీ ప్లాంట్స్. సో మేమైతే మా జర్నీని ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం ఇంకా ఇప్పుడే. సో ఇలా ఈ మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. అటు ఇటు చిన్న చిన్న స్టెప్స్ అనేవి ఎక్కువ హైట్ ఉండవు, బట్ స్టెప్స్ పరంగా ఉంటాయన్నమాట. సో చూస్తూ ఉండండి మీరు. నేను ఆ వాటర్ ఫాల్స్ అనేది కూడాను కొంచెం నడిచిన తర్వాత అయితే వస్తుంది. పర్వాలేదు, నడవచ్చు, వాక్ చేయొచ్చు అనమాట. బాగానే ఉంటుంది, ఎందుకంటే స్టెప్స్ పరంగా బాగానే ఉంటుంది, అలాగే డిస్టెన్స్ పరంగా కూడా బాగానే ఉంది. సో చూస్తూ మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెదర్ కూడా కూల్గా ఉంటుంది కదా, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకు కొంచెం నడక అది ఎక్కువే ఉంటుంది. సో ఇలాగా మా జర్నీ అనేది ఒక్కొక్క పార్ట్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. సో వాటర్ ఫాల్స్ వచ్చాక మీతో మాట్లాడతాను.
సో మనం వాటర్ ఫాల్స్కి అయితే దగ్గరలోకి వచ్చేసామండి. మా హస్బెండ్ రాలేదు, పాపని తీసుకొని ఆయన పైనే కూర్చుండిపోయారు. మేము మాత్రమే వచ్చాం. సో ఇదనమాట వాటర్ ఫాల్స్, మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ టైంలో ఇంత ఫుల్గా వస్తాయి, అంటే ఇంకా ఫుల్గా వస్తాయి. ఇంకా మనం సెప్టెంబర్ ఆ టైంకి వస్తే ఫుల్గా వస్తాయి. బట్ ఆ టైంలో కొంచెం కోల్డ్ అవంతా కూడా ఎక్కువ ఉంటుంది వెదర్ పరంగా. అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి కదా, పిల్లలతో వచ్చేవాళ్ళు అదిని. సో ఈ టైంలో అయితే వెదర్ పరంగాను చాలా బాగుంటుంది, వ్యూ పరంగా కూడా బాగుంది. సో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది, కానీ ఇది కాదు పాయింట్ అనేది, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళు లొకేషన్ని బట్టి, అంటే పాయింట్ని బట్టి ఫొటోస్ తీసుకుంటున్నారు. అంటే వ్యూ పరంగా ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళు. నేను అది రీల్ కోసమని షూట్ చేశాను. బట్ రీల్స్ ఎన్ని పోస్ట్ చేశానో ఎన్ని పోస్ట్ చేయలేదో తెలీదు. ఏదో అనుకొని తీసేస్తాను అప్పటికి, బట్ పోస్ట్ చేసే టైంకి కొన్ని మర్చిపోతాను అనమాట. అక్కడే పోస్ట్ చేస్తే సరిపోతుంది, తెలుస్తుంది. బట్ ఇంటికి వచ్చాక చేద్దాంలే, అప్పుడు తీసేసే హడావిడిలో ఉండి ఇంటికి వచ్చాకలే చేద్దాంలే అనుకుంటే ఇలాగే అవుతూ ఉంటుంది. సో ఇదంతా కింద అక్కడ కనిపిస్తుంది కదా, అది వ్యూ పాయింట్. ఇంకా పైకి కూడా వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఇంకా ట్రెక్కింగ్ అది కూడా చేయొచ్చు, ఆ కొండ మీదకి ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. వెనకాల నుంచి వే ఉంది, మనం వాళ్ళకి దానికి సపరేట్గా టికెట్ అది తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకుంటే ట్రెక్కింగ్ అది కూడా చేయనిస్తున్నారు. సో ఎగ్జాక్ట్ ట్రెక్కింగ్ డీటెయిల్స్ అవి అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను ట్రెక్కింగ్ అలాంటివి ఇంకేం ప్రయత్నాలు చేయలేదు కనుక. సో నేను ట్రెక్కింగ్ ఏం కనుక్కోలేదు. జస్ట్ నేను కింద వ్యూ పాయింట్ దగ్గర నుంచే ఫొటోస్ అవి కూడా తీసాను, వీడియోస్. కానీ నేను ఈవెన్ ఆ పైకి కూడా వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ నుంచే మీకు అన్ని వ్యూ పాయింట్స్, ఫోటో లాంటిది అన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాను. ఆ రోజు ముందే తలకావేరికి వెళ్ళాము. అది బాగా అంటే బాగా హీట్ టైం, మొత్తం ఎండలో వెళ్ళాము కనుక ఇంకా మాకు చుక్కలు చూపించేసింది. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం చల్లబడ్డాక ఇక్కడికి వచ్చాము కనుక కాస్త బెటర్. ఆ నీరసం అనేది ఇంకా కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. అండ్ ఫుడ్ ఒకటి కూడా కరెక్ట్గా లేకపోవడం ఇంకా మాకు చుక్కలు చూపించేసింది. సో ఫైనల్ వ్యూ అయితే ఇదనమాట. ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుందండి. అక్కడ చాలా బాగా నచ్చింది. ఇది కూడా రీల్ కోసమే తీశాను, బట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను.